నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని జిల్లాలు వివిధ శాఖలు ప్రజల భాగస్వామ్యంతో ప్రతి నెల 3వ శనివారం ఒక ప్రత్యేక ఇతివృత్తంతో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భీమవరం పురపాలక సంఘం పరిధిలో శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ బాలికల హై స్కూల్ నందు పురపాలక సంఘ కమిషనర్ మరియు మున్సిపల్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో వ్యక్తిగత మరియు సామూహిక పరిశుభ్రత ఇతివృత్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ప్రతి వ్యక్తి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ఆయన వివరించడం జరిగింది। వ్యక్తిగత పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి యొక్క ప్రథమ బాధ్యత అనేది తమ ప్రథమ కర్తవ్యాన్ని నిర్వర్తించి శుభ్రతగా ఉండడం అనేది అందరికీ అవసరమని ఆయన తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఇంకా జాయింట్ కలెక్టర్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ తదితర అధికారులు పాల్గొన్నారు। జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు భీమవరంలోని జువల్పాలెం రోడ్, డిఎన్ఆర్ కాలేజ్ రోడ్లో గల రెస్టారెంట్లను తనిఖీ చేశారు। ఆహార భద్రతాధికారి సుందరరామిరెడ్డి ఆ రెస్టారెంట్లలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించమని, నిల్వ ఆహార పదార్థాలను విక్రయించడం నేరమని తెలియజేశారు। కొన్ని రెస్టారెంట్లలో చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ అధిక రసాయనాలను కలిపి విక్రయిస్తున్నారని శాంపిల్స్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరిగింది। గిరిజన సమస్యలపై బ్రిటిష్ పాలకులతో పోరాటాలు చేసిన నాయకుడు బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకుని గిరిజనులు అభివృద్ధి చెందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు। గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని వశిష్ఠ సమావేశ మందిరంలో గిరిజన స్వాతంత్ర సమరయోధుడు శ్రీ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను ఆయన నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బిర్సా ముండాని గిరిజనులు ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలని, జాతీయ గౌరవ దివస్ వేడుకలు నవంబర్ 1 నుండి 15 వరకు కూడా జరుపుకుంటామని ఆయన తెలియజేశారు। భారతదేశంలో ఉన్న అన్ని గిరిజన జాతులకు అవగాహన కల్పిస్తూ బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరించినటువంటి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి బిర్సా ముండా అని ఆయన తెలియజేశారు। భారత ప్రభుత్వం చేత ఎవరైతే అన్సంగ్ హీరోస్ అని ఒక డాక్యుమెంట్ తయారు చేశారో దాంట్లో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి స్వాతంత్ర సమరయోధుల్లో ట్రైబల్ గ్రూప్స్ నుంచి వచ్చి ఆయన జాతీయమే కాకుండా బీహార్ ప్రాంతమే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని ట్రైబల్ గ్రూప్స్ని కూడా మోటివేట్ చేసి బ్రిటిషర్స్కి అగేన్స్ట్గా రివోల్ట్ చేయమని చెప్పి ఆయన ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మీరు తెలుసు మన పశ్చిమ గోదావరి జిల్లా మన రంప ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో రంపచోడవరం ప్రాంతాల్లో కూడా మనకి అల్లూరి సీతారామరాజు గారు లాంటి వాళ్ళు పెద్దలు చేసిన త్యాగం వల్ల మనకి స్వాతంత్రం సంపాదించడం జరిగింది। శనివారం భీమవరం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి స్కూల్ గేమ్స్ అండర్ 14-17 విభాగాల్లో ఆర్చరీ పోటీల నందు రాష్ట్ర స్థాయిలో బంగారు, వెండి పథకాలను సాధించిన క్రీడాకారులను కలిశారు। ఈ సందర్భంగా ఆయన ఆ క్రీడాకారులను అభినందిస్తూ రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క సత్తా చాటాలి అన్నారు। క్రీడల్లో రాణిస్తేనే మానసిక, శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చునని, చదువులో కూడా క్రీడాకారులు చురుగ్గా ఉంటారని తెలిపారు। క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని సూచించడం జరిగింది। జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుండి 30 వరకు లెప్రసీ కేఎస్ డిటెక్షన్ క్యాంపెయిన్ ఎల్డీసీ కార్యక్రమం జరుగుతుందని సీఎంఓ జె విల్సన్ బాబు తెలిపారు। 2027 నాటికి కుష్టును పూర్తిగా నిర్మూలించాలని, 0 కేసులు నమోదవ్వాలనే లక్ష్యంతో ప్రతి ఇంటికి వెళ్లి స్పర్శలేని మచ్చలు ఉన్న వారిని గుర్తించి అనుమానితులుగా నమోదు చేయడం జరుగుతుందని అన్నారు। స్పర్శలేని రాగి రంగు మచ్చలు, చెమట పట్టని మచ్చలు ఉన్న వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని గాని, ఆశా కార్యకర్తలను లేదా వైద్య అధికారులను సంప్రదించాలని ఆయన తెలియజేశారు। గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా అత్తిలి మండలం కేఎస్ గట్టు గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆయనకు నివాళులు అర్పించారు। జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, అత్తిలి మండల బీజేపీ అధ్యక్షుడు మామిడిశెట్టి నాగబాబు, తోట త్రిమూర్తులు,
జనరల్ సెక్రటరీ రామశెట్టి అయ్యప్ప, బండి సోమేంద్ర, చింతపల్లి తాతారావు, లంకలపల్లి వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండల డిప్యూటీ ఎంపీడీఓగా జీవీవి సత్యనారాయణ బాధ్యతలను స్వీకరించారు. ఉండ్రాజవరం మండలం చివటంలో గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై ఆయన అత్తిలి వచ్చినట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు నూతన డిఎంపీడీఓకు స్వాగతం పలికారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై విధులలో అందరూ పారదర్శకంగా పనిచేయాలని ఆయన తెలియజేశారు. గ్రామాల్లో పారిశుధ్య పనులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి అంటువ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకై బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ చేస్తూ చర్యలు చేపట్టాలని అన్నారు. అత్తిలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని సెట్టిబల్జి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్, తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ దుమ్మేటి సుధాకర్, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. సంఘ పితామహుడు వెంకటరెడ్డి సంఘానికే ఆదర్శనీయుడని అన్నారు. దొమ్మేటి సుధాకర్ మాట్లాడుతూ సెట్టిబల్జ సామ్యాలు ఐక్యంగా ఉండి తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. సంఘ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ సంఘ ఐక్యతను కాపాడుకోవాలని అన్నారు. అధిక సంఖ్యలో కార్తీక వన సమారాధనలో సంఘ సభ్యులందరూ పాల్గొనాలని తెలియజేశారు. ఏఎంసీ ఉపాధ్యక్షుడు కడలి రామాంజనేయుడు ఆధ్వర్యంలో సంఘ పెద్దలు దొంగ దుర్గారావు, బొంతు నాగార్జున, పెచ్చెట్టి కిషోర్, కాంతారావు, రాయుడు తాతారావు, వేండ్ర సత్యనారాయణ, బొక్కా శ్రీను తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన అత్తిలి మండల ఈ అద్భుతమైన కార్యక్రమానికి సహకరిస్తున్నారు. మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారు 1920లో బర్మా నుంచి వస్తూ వ్యాపారం చేసుకుంటూ ఊర్లో ఈడుకొచ్చాడు అని తేడాగా మాట్లాడటం చూసి 1920లో మన 2 జిల్లాల్లో ఉన్నట్టు పెద్దగా ఉండి ఈడుగోడు వస్తున్నారని చాలా అగౌరవంగా చూస్తున్నారని చెప్పి అందరినీ కూర్చోబెట్టి సెట్టిబల్జి అనే నామకరణం చేసి ఆయన ఇంటికి ప్రతిరోజు సంఘాలను ఏర్పాటు చేసి ఏదైనా ఉంటే ఈ సంఘాల్లో తేల్చుకోవాలి, ఇబ్బంది పెట్టద్దు, బయటకు వెళ్ళొద్దు అనే అంశాలని సంఘాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇప్పటికి 105 సంవత్సరాలు అయింది ఆయన పేరు మార్చి. ఈ 105 సంవత్సరాల్లో మనం ఇంకా వెనబడి ఉన్నామని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం ఒకడంటే కొంతమందికి పడదాం, ముందర ఎదిగిపోతున్నాడంటే ఆడు ఏదో చేసేస్తున్నాడు అనుకోండి, కానీ సంఘాని కోసం ఎంత కష్టపడుతున్నాడు అనేది ఎవరు ఆలోచించరు. అందుకని ఎవరైనా ముందరికి వెళ్తుంటే మీరందరూ ఆయన్ని ప్రోత్సహించి ముందరికి ఎదిగేలాగా చూడాలని. మరి కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఈ పవిత్రమైన మాసంలో మన సంఘీయులందరినీ కూడా ఒకే చోటకి చేర్చాలి. వనభోజనాల కార్యక్రమం ద్వారా ఒకే చోటకి చేర్చాలి. మన సంఘీయులు ఉన్నటువంటి కష్ట సుఖాలు మాట్లాడుకోవాలి. అలాగే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ చదువులు ఏంటి, ఇవన్నీ కూడా చర్చించుకోవాలన్న ఆలోచనతో మరి ఈ వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ఇక్కడ మన సంఘీయులందరూ కూడా చాలా చక్కగా రావడం జరుగుతుంది. కానీ భోజనాలు స్టార్ట్ అయిన వెంటనే ఆ భోజనాలు చేయటం వెళ్ళిపోవడం జరుగుతుంది. అది కాదు, మన గ్రామాల్లో సమస్యలు ఏంటి, అసలు మన కుటుంబాల్లో సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా చర్చించుకున్నట్లయితే రేపు మనందరం కూడా ఐక్యతగా ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి అదేవిధంగా తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లా మన సెట్టిబల్జీ అడ్డా. వాస్తవానికి క్రీస్తేసులు దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆయన బాటలో ఆయన గౌరవాన్ని నిలబెడుతూ ఏదైతే ఆయన ఇందాక వెంకట గారు చెప్పినట్టుగా 1920లో ఆయన ఏదైతే విశాఖలో మన రకరకాలుగా పిలుస్తున్నారని చెప్పేసి విశాఖలో పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మన కులానికి సెట్టిబల్జి అని చెప్పి నామకరణం చేసి
ఆ విశాఖలో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. నిజంగా ఆ రోజునే ఆయన ఆ విధంగా చేసి చెట్టి బల్జీలు అంటే చాలా గట్టి బల్జీలు అని చెప్పి నిరూపించిన వ్యక్తి మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారు. నిజంగా ఆయన స్ఫూర్తిని తీసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే మన అందరం కూడా కలిసిమెలిసి ఉంటూ మనం ఒక గొప్ప కులంగా పైకి ఎదగాలంటే మన పిల్లలు ఉన్నత చదువులు చదవాలి, మన అందరం కూడా ఆర్థిక బలం ఉండాలి, మన అందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ నియోజకవర్గంలో మన సెట్టిపల్లి సోదరులు కార్తీక వన సమాజం జరుపుకున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ కార్తీక వన భోజనం అసలు బీజం నాటింది మేము తణుకులో. అది ఈరోజు మొక్కై ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి విలేజెస్లో కూడా వనభోజనాలు సెట్టిపల్లి కార్తీక వనభోజనాలు పెడతారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీనివల్ల మన ఐక్యత అందరికీ తెలుస్తుంది, అన్ని కులాలకి తెలుస్తుంది మన ఐక్యత. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ రోజుల్లో మరి ఎంతో సంపాదించి మన సెట్టిపల్లి అభివృద్ధి గురించి, సెట్టిపల్లి వారి యొక్క ఆస్తులను కూడా మరి ఐక్యత గురించి అది అప్పుడు కష్టపడి మన సెట్టిపల్లి అని నామకరణం కూడా చేయడం జరిగింది. ఆరాధన మనం ఈ మండలంలో పెట్టుకుందామని ప్రేరేపించడానికి ముఖ్య కారకులు మన పెద్దలు దొమ్మేటి సుధాకర్ గారు. మరి ఆయన్ని సలహా మేరకు ఈ యొక్క అత్తలి మండలంలో గల సంఘాలన్నింటినీ కూడా కలిసి మరి ఈ యొక్క వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన యొక్క సూచనలు మాకెప్పుడు కూడా ఉండాలి. ఇది మొదటిసారిగా మరి మన అత్తలి మండలంలో సెట్టిపల్లిగా వన సమారాధన నిర్వహించాం. సహకార వారోత్సవాల సందర్భంగా పాలూరు సహకార సంఘం వద్ద సొసైటీ అధ్యక్షుడు అల్లూరి ధనరాజు, సబ్ డివిజనల్ ఆఫీసర్ రామలక్ష్మి, విజయవాడ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ విద్యా అధికారి రంగరాజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్తిలి బ్రాంచ్ పరిధిలోని సహకార సంఘాల సీఈఓలు, అత్తిలి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు, సూపర్వైజర్ స్థానిక రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సహకార అభివృద్ధిపై సమీక్ష చేశారు. అత్తిలి మండలం ఆరవల్లి శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను తెలుగుదేశం నాయకుడు వెలుగుల ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు, గ్రంథాలయ అధికారి సత్య శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో వేంచేసిన శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి కార్తీక ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష బిల్వార్చనను నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి విఘ్నేశ్వర పూజ, సంకల్పం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, సహస్ర కుంకుమ పూజ, జ్యోతిర్లింగార్చన, సూర్య నమస్కారాలు, సహస్ర దీపాలంకరణ, నీరాజనం, మంత్రపుష్పం మొదలగు కార్యక్రమాలను పెరికిడంక ప్రసాద్, వెంకటలక్ష్మి దంపతులచే ఆలయ అర్చకుడు సన్నిధిరాజు సాయి కుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మేనేజర్ ఆకుల వెంకటనారాయణరావు ఈ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్రజల కోసం శ్రమను, సమయాన్ని, తన జీవితాన్ని అర్పించిన అరుదైన నాయకత్వం వైటీ రాజా ప్రత్యేకత అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక అన్నారు. వైటీ రాజా 6వ వర్ధంతి సందర్భంగా ఆమె ఘనంగా నివాళులర్పించారు. బాధలో ఉన్న వారిని ఆదుకోవడం, సమస్యలు చెప్పిన వారిని ఓదార్చడం, పరిష్కారం కనిపెట్టడం, మనుష్యత ఇవన్నీ ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలు అని పేర్కొన్నారు. స్వచ్ఛమైన హృదయం, నిజాయితీ, పదవి కోసం కాదు ప్రజల కోసం పనిచేయాలనే సేవాభావం, తణుకు నియోజకవర్గ ప్రజలకు ఆయన అందించినటువంటి సేవలు మరువలేనివని, ప్రజల పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరవం, యువతపై నమ్మకం ఇవన్నీ ఆయనను నాయకుడిగా కాకుండా మనవాడిగా నిలబెట్టాయని అన్నారు. ఇలాంటి మహానుభావుడి సేవలు, విలువలు, మానవతా ధోరణి ప్రతి ముందడుకు మార్గదర్శకగా నిలుస్తుందని ఆవిడ తెలియజేశారు. తణుకు నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే దివంగత వైటీ రాజా మార్గదర్శకత్వం చూపించారని రేరా సభ్యులు మంత్రిరావు వెంకటరత్నం అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా వర్ధంతి పురస్కరించుకుని స్థానిక కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు సంతాప సభను నిర్వహించారు. తొలుత వైటీ రాజా చిత్రపటానికి పూలమాలలు వేసిన పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ వైటీ రాజా రాజకీయాల నుంచి వైదొలుగుతూ ఎంతో మంచి రాజకీయ విలువలు కలిగిన ఆర్మిల్లి రాధాకృష్ణను
తణుకు నియోజకవర్గానికి పరిచయం చేశారని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో అదే ఒరవడిని ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనసాగిస్తున్నారని, గతంలో వైటీ రాజా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిలో ఆయన మార్కు ఉందని అన్నారు. రాజకీయ పరంగా ఎంతో మందిని తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. మున్సిపాలిటీకి ఆదాయ వనరులు కల్పించే విషయంలో వైటీ రాజా చేసినటువంటి కృషి అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వైటీ రాజా గారు తణుకు మున్సిపాలిటీ, తణుకు నియోజకవర్గంలో అందరి నాయకులని, ఇప్పుడున్న నాయకులందరినీ తీర్చిదిద్దినవాడు శ్రీ వైటీ రాజా గారు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటూ రాధాకృష్ణ గారు లాంటి నాయకుడిని మనకు అప్పగించి, అదేవిధంగా తణుకు మున్సిపాలిటీలో దొమ్మేటి సుధాకర్ గారు కానీ, పరిమ వెంకన్న బాబు గారు కానీ, వారు చైర్మన్స్ కింద ఉన్నప్పుడు ముళ్ళపూడి రేణుక్ గారు కానీ, ముళ్ళపూడి రేణుక్ గారు చైర్మన్ కింద ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే కింద ఉన్నారు. తణుకు పట్టణంలో జరిగిన అభివృద్ధిలో ఆయన మార్కు అన్నది చాలా సుస్పష్టం. ఆయన చెప్పిన కార్యక్రమాలే ఈరోజు కూడా జరుగుతున్నాయి. మేమందరం వైటీ రాజా గారి అనుచరులము, ఆయన శిష్యులు అని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. వారు ఈ రోజున వేల్పూర్ రోడ్డు వైడనింగ్ జరిగిన, తణుకులో ఎన్టీఆర్ పార్క్ వచ్చిన, పార్కులో అభివృద్ధి జరిగిన ఆయనకు ఒక ప్లాన్ ఉండేది. ఆ ప్లాన్ ప్రకారమే ఆయన చెప్పి చేసేవారు. తణుకు 20వ వార్డులో ఉన్న ఆంజనేయ స్వామి గుడి షాపులకి, అదేవిధంగా సజ్జాపురం సోమేశ్వర స్వామిలో ధూపదీప నైవేద్యాలకి కష్టంగా ఉండేది. అంత ఆస్తున్న వారు వాణిజ్య సముదాయాన్ని నిర్మించడానికి కృషి చేసి, ఆ రోజున రాధాకృష్ణ గారు, వైటీ రాజా గారు చేయడం వల్ల ఈ రోజున 5 నుంచి 6 లక్షల రూపాయల నెలకి అద్దె వచ్చేలాగా వాణిజ్య సముదాయం ఏర్పడింది. తణుకుని వైటీ రాజా గారు లేకుండా ఊహించుకోవడం అన్నది చాలా కష్టమైన విషయం. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో హత్యకు గురైన ముళ్లపూడి నాగహారిక కేసులో అప్పటి వైసీపీ నేతల హస్తం ఉందని తణుకు తెలుగుదేశం పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ముమ్మాటికి ఇది రాజకీయ హత్యే అని అన్నారు. శనివారం కూటమి కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేతలి సొసైటీ అధ్యక్షుడు మట్టా వెంకట్, హారిక సమీప బంధువు ముళ్లపూడి సతీష్ మాట్లాడారు. 2022 నవంబర్ 12న నాగహారిక హత్య వెలుగు చూసిన వెంటనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన అప్పటి పోలీసులు అనుమానితురాలు సవతి తల్లి ముళ్లపూడి రూప, తండ్రి ముళ్లపూడి శ్రీనులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కేవలం అరగంటలోనే ఇంటికి పంపించి వేశారని గుర్తు చేశారు. ఈ కేసులో మాఫీ చేసేందుకు అప్పటి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెనకుండి పోలీసులపై ఒత్తిడి తెచ్చారని, ఇందుకు సంబంధించి సుమారు 50 లక్షలు చేతులు మారాయని అన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి వైసీపీ నేతే మధ్యస్థత్వం చేశారని, ఇది హత్య అని ఆరోపించిన మృతురాలి మేనమామ, అమ్మమ్మ, తాతయ్యల నుంచి ఎందుకు ఫిర్యాదు తీసుకోలేదని ప్రశ్నించారు. కేవలం వీఆర్ఓ నుంచి ఫిర్యాదు తీసుకుని ఈ కేసును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. అప్పట్లోనే పోస్ట్ మార్టం నివేదికలు వచ్చినప్పటికీ అప్పటి అధికార పార్టీ ప్రలోభాలతో బయటపెట్టనీయకుండా అడ్డుకున్నారని అన్నారు. ఈ కేసులో నిందితురాలు ముళ్లపూడి రూప వైసీపీ మండల మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారని, ఇదే సమయంలో ఆమె సోదరుడు మాజీ మంత్రి కారుమూరితో చర్చలు జరిపిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వ్యవస్థలను సైతం ప్రలోభపెట్టి ఈ కేసు నుంచి ఆమెను తప్పించారని, సంఘటన జరిగిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఎందుకు ఫోరెన్సిక్ రిపోర్ట్ ను బయటపట్టలేదని ప్రశ్నించారు. అప్పట్లో వ్యవస్థలను ప్రలోభపెట్టారు కనుకనే ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించి పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా బయటపెట్టాలని, అప్పుడు హత్య కోణం బయటపడుతుందని అన్నారు. యువతిని హత్య చేసిన నిందితులను కాపాడేందుకు అప్పటి మంత్రి కారుమూరి కృషి చేశారని, రాజకీయంగా ఈ హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులపై ఒత్తిడి తీసుకురాలేదని, యువతి మృతి చెందిన ప్రదేశంలోనే బహిరంగ చర్చకు రావాలని మట్టా వెంకట్ సవాల్ విసిరారు. అప్పటి సిఐ ఆంజనేయులు సైతం ఈ కేసులో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రికి చెందినటువంటి మీడియా సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి నిందితురాల రూప సోదరుడు మాజీ మంత్రి కారుమూరితో చర్చలు జరిపారని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
12/11/22 సంవత్సరంలో వైసీపీ గవర్నమెంట్లో తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో హారిక అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది అని చెప్పి ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఆ రోజు ఎవరైతే అధికారుల్ని, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ని, అప్పుడున్నటువంటి అధికార పార్టీ ఏ విధంగా ప్రలోభ పెట్టింది అనేది ఎవరినైతే అనుమానితులుగా భావించారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి ఎంతసేపు విచారించారండి? అనుమానాస్పద మృతి అన్నారు. మృతి అన్నప్పుడు ఎవరి మీద అయితే డౌట్ ఉందో వాళ్ళని తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు విచారించి పంపేసిన మాట వాస్తవమా కాదా? పిల్లకి తాత అవనవండి, అమ్మమ్మ అవనవండి, వీళ్ళని ఎవరినన్నా పిలిచి విచారించడం జరిగిందా? ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ మనకి మామూలుగా అయితే 3 నెలలు 6 నెలల్లో వస్తుంది. ఆ రిపోర్టు రాకపోవడానికి గల కారణాలు ఏంటి? ఎవరు దీన్ని ఈ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేశారు? ఈ వ్యవస్థలను మేనేజ్ చేసి దమ్ము ఎవరికి ఉంది? వ్యవస్థలను మేనేజ్ చేయడంలో, లాబియింగ్ చేయడంలో ఎవరైతే మా గురువు గారు ఉన్నారో మాజీ మంత్రి గారు, ఆయన్ని మించిన దెట్ట ఎవరూ లేరు. ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయ్యి ఉన్నారో ఆ రోజున ఆవిడ తణుకు మండలం వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారనే మాట మీరు గుర్తుంచుకుంటే మంచిది. నిన్న మాట్లాడిన కొంతమంది వ్యక్తులు ఆవిడ ఎప్పుడో రాజీనామా చేసేసింది ఏప్రిల్లోనూ, తర్వాత ఈ ఇష్యూ నవంబర్లో జరిగిందని లేనిపోని మాటలు, కలబోలి మాటలు చెప్తున్నారు. రాసిన డాక్టర్లు అవనవ్వండి, అప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అవనవ్వండి, ఎవరైతే ఇది అచ్చిగా నిర్ధారించే శాఖ ఉందో ఆ రక్షణ శాఖలో పోలీస్ వ్యవస్థను కూడా ఎవరు ఏ విధంగా ప్రలోభ పెట్టి అధికారులను కూడా ఇబ్బంది పెట్టారనేది మేము చెప్తామండి. అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే అత్యగావించబడ్డారో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడిని మధ్యలో పెట్టి 20 లక్షల కాడ మొదలెట్టి ఎవరైతే ఈరోజు అరెస్ట్ అయ్యి ఉన్నారో ఆవిడ అరెస్ట్ అవ్వకుండా ఆ ఫ్యామిలీని మనం ఏదోటి మన పార్టీలో మండలాధ్యక్షురాలుగా ఉంది కాబట్టి ఆవిడని మనం సేవ్ చేయాలి, ఆవిడని మనం ఇది చేద్దాం అని నిజంగా సేవ్ చేద్దాం అనుకున్నవాడు డబ్బు ఎవరికి ఇప్పించాడండి? ఆయన 50 లక్షల దాకా ఆ మధ్య వ్యక్తి కింద ఉండి ఆ పెద్ద మనిషి దండుకుని ఆ రోజున ఆ డబ్బును ఎవరికి పంపారండి? ఆ డబ్బు పంపి అన్నీ చేసి మిమ్మల్ని కాపాడుతాము అని చెప్పి ఇవాళ అలా జైలు పాలవడానికి కూడా పరోక్షంగా అతనే కారణమయ్యాడు. ప్రతిదీ కూడా వెనక నుండి వ్యవస్థలను మేనేజ్ చేసినటువంటి ఏకైక మొగాడు మా గురువు గారు మాజీ మంత్రివర్యులని మీకు తెలియజేసుకుంటానండి. ఇదంతా కూడా వ్యవస్థలను మేనేజ్ చేయడం వల్లే జరిగింది. ఏదైతే మా రాధాకృష్ణ గారు మా తణుకు శాసనసభ్యులు చెప్పారో ఆ మాటకి మేమందరం కూడా తణుకు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే గారి తరఫున ఆ మాటలకు కట్టుబడి ఉన్నామని, హత్యా రాజకీయాలు చేయడంలో వీళ్ళందరూ కూడా సిద్ధహస్తులు కాబట్టి ఆయన నమ్ముకున్న వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరికైనా సరే ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ఎవరికైనా ఇదే గతి పడుతుందని తెలియజేసుకుంటూ 100% మేము ఏదైతే అన్నామో ఇది ముమ్మాటికి రాజకీయ హత్యే. ఆదివాసీ నాయకుడు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా తణుకు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జిల్లా మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, తణుకు పట్టణాధ్యక్షుడు బొల్లాడ నాగరాజు, పట్టణ జనరల్ సెక్రటరీ అనుకుమార్, తణుకు పట్టణ ఉపాధ్యక్షుడు ఆత్మకూరి రామకృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు పూలమాల వీరభద్రం, బీజేపీ సీనియర్ నాయకుడు కొడమంజిలి జితేంద్ర, దాట్ల సూర్యనారాయణరాజు, పిల్లి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి వేడుకలు ఇక్కడ మేము ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన గురించి పెద్దలు చెప్పడం జరిగింది. ఒక గిరిజన వ్యక్తిగా ఆయన స్వాతంత్ర సమరయోధుడు, పోరాట యోగి. ఆయన గురించి చాలా విషయాలు అతి చిన్న వయసులోనే ఒక పోరాట యోధుడిగా స్వాతంత్ర సమరయోధుల్లో బ్రిటిష్ వారిని ఎదుర్కొని ఒక ఫైటర్గా నిలిచిన వ్యక్తి ముండా గారు. ఈవేళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈవేళ మనం ఈ స్వాతంత్ర ఫలాల్ని అందుకుని ఈవేళ సుఖంగా ఉన్నామంటే ఎంతోమంది ఇలాంటి బిర్సా ముండా గారు లాంటి ప్రాణ త్యాగాల ఫలం మనం అనుభవిస్తున్నాము. దానిని నరేంద్ర మోడీ గారు బయటకు తీసుకొచ్చి అందరి చరిత్రని భావితరాలకు తెలియజేయాలని ఇలా ఆయన కార్యక్రమం ఏర్పాటు చేయటమే కాకుండా గిరిజన జాతులకు సంబంధించినటువంటి తొలి పోరాట యోధుడిగా
అలాగే సామాజికవేత్తగా, కళాకారుడిగా, జాతీయ కళాకారుడిగా అనేక బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి బిర్సా ముండా గారు ఆనాటి గిరిజన హక్కుల కోసం, గిరిజనుల మీద బ్రిటిషర్స్ వేసినటువంటి పన్నులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించి పోరాటం చేసినటువంటిది. కేవలం 25 సంవత్సరాలు మాత్రమే బతికినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి పోరాటాన్ని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద వారు సాగించడం జరిగింది. చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి, చదువు మీద ఆసక్తి ఉంది. దాంతో పాటుగా ఏదైతే గిరిపుత్రులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేదానికి ఆ రోజున వారు గళమెత్తినటువంటి పరిస్థితి. స్వర్గీయ బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరొకసారి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు సిద్ధంగా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు బిర్సా ముండా గారి జయంతిని జనజాతీయ గౌరవ్ దివస్గా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ పరంగా కూడా ఈరోజు గుర్తించి వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి, భావి తరాలకు వారి యొక్క పోరాట స్ఫూర్తిని తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం. అయితే మన ప్రాంతానికి చెందిన వారు కానప్పటికీ కూడా చాలామంది అనుకోవచ్చు, ఎందుకు జరుపుకుంటున్నాము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అని చెప్పి. వారు ఈస్ట్ బెంగాల్కి, అప్పుడు ఈస్ట్ బెంగాల్, ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రమైనటువంటి అక్కడ జన్మించినప్పటికీ ఆదివాసీలకు ఒక దేవుడిగా, గిరిజన హక్కులకి, గిరిజనుల యొక్క భూమి కానీ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి వాటిని బ్రిటిష్ వారు దోచుకుంటున్నటువంటి సందర్భంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి మళ్ళీ గిరిజన పుత్రులకి వారి యొక్క అటవీ హక్కుల్ని కానీ భూమి హక్కుల్ని కానీ కలుగజేసినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు బిర్సా ముండా గారు. తణుకు పరిసర ప్రాంత ప్రయాణికుల సౌకర్యార్థం ఇక నుండి తణుకు నుండి హైదరాబాద్ BHEL కు ప్రతిరోజు వెన్నెల స్లీపో ఏసీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ తెలిపారు. ఈ సర్వీస్ ప్రతిరోజు తణుకు నుంచి 4933 నెంబర్తో రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతుందని, హైదరాబాద్ BHEL నుండి ప్రతిరోజు 4934 సర్వీస్ నెంబర్తో రాత్రి 9:45కు బయలుదేరుతుందని, టికెట్ ధర కేవలం 1430 మాత్రమే అని తెలియజేశారు. పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ తెలియజేశారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.